తమ్ముడు, హలో. సార్. యాజ్ ఆఫ్ నౌ చదువుతున్న నువ్వు సీఏ ఫైనల్ అంతేనా? అవును సార్. నీ పేరు ఎక్కడ చెప్పొద్దమ్మా. చివరిలో నీకేదైనా చెప్పదలుచుకుంటే నీ పేరు అది నీకు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నువ్వు కావాలంటే చెప్పు, ఓకేనా? ఓకే సార్. సో నేను నీతో మాట్లాడాలనుకున్నాను, యాక్చువల్గా నేను వీడియో చేయాలనుకున్నాను, ఓకే సార్. బట్ నా సిచ్యువేషన్ పర్మిట్ చేయలేదు. నా ఓకే సార్. రూమ్లో వేరే వాళ్ళు ఉన్నారు. నిన్నప్పటిదాకా వెయిట్ చేయించడం ఇష్టం లేక నువ్వు వెళ్ళిపోమా, నేను ఫోన్లో మాట్లాడతాలే అన్నాను. అవును. సో ఈరోజు డేట్ April 2, 2024 అమ్మా. అవును. సో జస్ట్ నీ థాట్స్ షేర్ చేసుకో. నేనేం చెప్పమన్నానో అది కాదు నువ్వు చెప్పాల్సింది. ఓకే. ఇదేదో స్క్రిప్టెడ్గా ఉండకూడదమ్మా. ఓకే సార్. నువ్వేం చెప్పాలనుకున్నా అదే చెప్పమ్మా. ఓకే సార్. ఈ వీడియో చూసే వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆడియో ఫైల్ని వీడియో ఫైల్గా మారుస్తాం. ఓకే సార్. ఎంతో కొంత వాళ్ళ వాల్యూ ఎడిషన్ అంటే వాళ్ళ కెరీర్లో ఉపయోగపడాలమ్మా. ఓకే సార్. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే కోర్సులో కానీ కెరీర్ ప్లానింగ్ కానీ ఉపయోగపడాలి. ఓకే. సో నాకు నీలో కనిపించింది ఏంటంటమ్మా, నువ్వు ఇఫ్ ఐఎమ్ రైట్ ఎంపీసీ నుంచి వచ్చావు కదమ్మా సీఏకి. అవును సార్. ఎంపీసీలో కూడా ఎక్స్ట్రాడినరీ మార్క్స్ ఈ సెక్యూర్డ్ 985. అవును సార్. అంతేనా? అవును అండ్ సార్. రీసెంట్గా నువ్వు సిఎంఏ ఫైనల్ అట్టుంది కదా, కంప్లీట్ చేసి నన్ను కలిసింది అదేనా? ఆ అకేషన్ మనం ఫస్ట్ టైం కలిసింది. అవును సార్. సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసావు. అవును సార్. సో సిఏ ఫైనల్ రాయబోతున్నావు. అవును సార్. యూఆర్ గోయింగ్ టు అపియర్. అవును సార్. సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ర్యాంక్ కూడా వచ్చినట్టుంది నీకు. అవును సార్. ఎంతమ్మా, ఎన్నో ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియాలో? 31 వచ్చింది సార్. 31 అంటే టాప్ 50లో మనకి ర్యాంకులు ఇచ్చేది టాప్ 15 కదా. అవును సార్. ఐఐటీలో లాగా మెడిసిన్లో లాగా అంటే నీట్లో లాగా ప్రతి స్టూడెంట్కి ఇక్కడ ర్యాంక్ ఇవ్వరు. అవును సార్. సో టాప్ 50 ర్యాంక్స్ ఇస్తే దాంట్లో నీకు 31st ర్యాంక్ వచ్చింది అంతేనా? అవును సార్. సో ఎంపీసీ 985 మార్క్స్ వచ్చింది. తర్వాత అప్పట్లో నువ్వు రాసినప్పుడు ఎంసెట్ ఉందా లేకపోతే ఏంటి? ఎంసెట్ ఉంది సార్. ఎంసెట్ ఉంది. ఎంసెట్లో ఎన్ని ర్యాంక్ వచ్చింది? 9,000 వచ్చింది సార్. 9000. సో దట్స్ డీసెంట్లీ గుడ్ కదమ్మా. 9000కి నీకు ఖచ్చితంగా మంచి కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చేది. అవును సార్. మరి ఎందుకు వదులుకొని సీఏకి వచ్చావు? సార్ నేను 10th చదివేటప్పటి నుంచి కూడా నాకు సీఏ జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండింది సార్. అయితే ఓకే. నాకు 10th గైడెన్స్ లేదు సార్. అప్పుడు నేను నంద్యాలలో చదివేవాడిని. ఉమ్. అక్కడ నాకు ఈ సీఏ గురించి అంటే ఎట్లా కరికులం ఎలా ఉంటది, ఎలా జాయిన్ అవ్వాలి అదంతా ఐడియా లేకపోయింది సార్. అసలమ్మా అయితే 10th అయిన తర్వాత సీఏ జాయిన్ అవ్వాలి అనే ఐడియా లేదా? ఆ, లేదా అసలు సీఏ గురించి ఐడియా లేదా? అది సీఏ చేయాలని ఉంది. 10th తర్వాత ఇలా జాయిన్ అవ్వాలని ఇంట్లో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇట్లా కనుక్కొని చెప్పేవాళ్ళు కానీ అంత లేకుండే సార్. దట్టు ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది కదమ్మా. 10thలో మనకి ఆ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అవును అంటే ఎంపీసీ గురించి తెలిసిపోయేది. ఎంపీసీ ఏముంటుంది? మ్యాథ్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్, ఈ కెమిస్ట్రీ. 3 అవును 10thలో ఉంటాయి. అవును మీరేం ఫీల్ అవుతారు? దాని ఎక్స్టెన్షనే ఎంపీసీ అనుకుంటారు. అవును 10th క్లాస్లో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్స్టెన్షన్ ఏంటి? ఎంపీసీ. అవును సార్. బయాలజీ, జువాలజీ ఎక్స్టెన్షన్ ఏంటి? బైపీసీ ప్యాకేజ్. అని అనుకుంటారు. అవును ఎక్కడ మీకు కామర్స్, అకౌంట్స్, ఎకనామిక్స్ ఇవి ఉండవు కదమ్మా. అవును సార్. సో దీని గురించి అవేర్నెస్ కూడా ఉండదు. అవును సార్. మాలాంటి కాలేజీలు ఏదన్నా వచ్చి మీ స్కూల్లో ఒక డెమాన్స్ట్రేషన్ ఇట్లా ఎంపీసీలానే ఎంఈసీ. బైపీసీలానే ఎంఈసీ అనే ఒక కెరీర్ కూడా ఉంది, అవును సార్. జాయిన్ అవ్వచ్చు అని చెప్తే కదా మీకు తెలిసేది. అవును సార్. మమ్మల్ని ఏమో ప్రతి స్కూల్ అలౌ చేయకపోవచ్చు. చాలా స్కూల్స్ అలౌ చేస్తున్నారు. చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి చాలా స్కూల్స్ అలౌ చేస్తున్నారు. ఓకే సార్. బట్ ఇప్పటికి కూడా యాజ్ ఆన్ టుడే ఇప్పటికి కూడా చెక్ చేసుకుంటే 40% స్కూల్సే అలౌ చేస్తున్నారు. ఇంకా 60% స్కూల్స్కి అసలు మాకు యాక్సెస్ కూడా లేదు. ఓకే సార్. సో ఆ విషయంలో నీకు ఎంపీసీ 10th అయిపోయిన తర్వాత ఎంఈసీ, సిఏ కోర్స్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎంపీసీకి వెళ్ళావు అంతేనా? అవును సార్. అవును సార్. సరేమ్మా, మరి నువ్వు ఎంపీసీ నుంచి వచ్చావు, దట్టు 985 మార్క్స్. ఇంకా ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పలా. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, నీకు ఫ్రీ సీట్ వచ్చింది కదా ఇంజనీరింగ్లో. వచ్చింది ఎందుకు సార్ నాన్న? ఫ్రీ. ఎందుకు అటువైపు వెళ్ళకుండా ఇటు వచ్చావు? ఇంజనీరింగ్ అది కూడా మంచి చదువే కదా. అదే సార్. అంటే సీఏ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద వచ్చింది సార్. అది నేను గుంటూరులో ఇంటర్మీడియట్ చేశాను సార్. ఇక్కడ మాస్టర్ మైండ్స్ వల్లనే నాకు ఇలా అవేర్నెస్ ఇలా గుంటూరు వచ్చింది అంటే సార్. ఇలా ఏంటి? మన పలకలూరు శాంతినికేతన్ క్యాంపస్లో చదివా ఇంటర్మీడియట్? లేదు సార్. గుంటూరులో వేరే విజ్ఞాన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ వడ్లమూడి చదివావు? కాలేజ్ విజ్ఞాన్. విజ్ఞాన్ వడ్లమూడి కాలేజ్లో సార్. ఎంపీసీ చదివావు? ఎంపీసీ చేశాను సార్. చాలా నేను మంచి కాలేజ్. అవును సార్. ఎగ్జామ్స్ కోసం వచ్చినప్పుడు ఇట్లా మాస్టర్ మైండ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా నేను ఇట్లా తెలుసుకున్నాను సార్. ఇలా సీఏ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా ఇలా నేను సీఏ చేసే ఆపర్చునిటీ ఉందని చెప్పేసి. అంటే ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర మా వాళ్ళు పాంప్లెట్, అవును సార్. బ్రోచర్ ఇచ్చుంటారు అంతేనా? అవును సార్. ఎప్పుడు అక్కడ రిపెంట్ అవ్వలేదా? ఇప్పుడు కూడా నేను కొన్ని చోట్ల చూస్తుంటా, అరే బాబు మీరు ఇచ్చిన పాంప్లెట్ల వల్ల మీరు మా జీవితం పాడైపోయిందిరా, యాక్చువల్గా ఎంపీసీ అయిపోయి హ్యాపీగా ఇంజనీరింగ్కి వెళ్ళిపోయే వాళ్ళం అని.
కొంతమంది అంటుంటారు. ఇప్పటికి కూడా అంటుంటారు. అట్లేదు నీకెప్పుడు సార్. అలా అనిపించలేదా? నేనిప్పుడు నాకు ఇష్టమైన కోర్స్ చేయడానికి కారణం అదే కదా సార్, పాంప్లెట్‌లు అవి. అవి హ్మ్. లేకుంటే నేను బీటెక్‌కే జాయిన్ అయిపోయి ఉండేవాడిని. అంటే దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్. అవును ఆ సార్. పాంప్లెట్‌లో ఉన్నది చూసి బాగుపడ్డవాడు ఉన్నాడు. ఆ పాంప్లెట్‌లో ఉన్నది చూసి జాయిన్ అయ్యి అవును. సీరియస్‌గా తీసుకోకుండా ఫెయిల్ అయినవాడు ఉన్నాడు. అండ్ కొంతమంది అదే. సీఏ లాంటి కోర్స్ ఫెయిల్ అయ్యారు. ఎందుకనంటే చదవక కాదు. పాపం బ్యాడ్ లక్. అవును సార్. ఈవెన్ లక్ కూడా కలిసి రావాలి కదమ్మా! అవును. సో, పాం ప్యూర్ ఇంట్రెస్ట్‌తో వచ్చావు ఈ కోర్స్‌కి అంతేనా నాన్న? అవును సార్. ప్యూర్ ఇంట్రెస్ట్. నీకు ఈ ఎంపీసీ మీద ఉన్నటువంటి ప్యూర్ ఇంట్రెస్ట్ సీఏ ఏం మీద ఉన్నటువంటి ప్యూర్ ఇంట్రెస్ట్ ఇటువైపు వచ్చావు. అవును సార్. సరే అమ్మా, లాస్ట్ క్వెషన్ దీంతో క్లోజ్ చేసేస్తాను. నువ్వేమైనా చెప్పదలుచుకుంటే చెప్పు. ఆ తర్వాత లాస్ట్ క్వెషన్ అడుగుతాను నేను. అదే సార్. పాంప్లెంట్ ద్వారే చెడిపోయిందనడానికి నేను యాక్సెప్ట్ చేయలేను సార్. అంటే నువ్వు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పాంప్లెట్ ఇచ్చినంత మాత్రాన జాయిన్ అవ్వరు కదా సార్. హ్మ్. ఇప్పుడు అదే. కొంతమంది బిజినెస్ పెడతారమ్మా. అవును. బిజినెస్ పెట్టినోళ్ళందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఉన్నోళ్ళందరూ ఎందుకు సక్సెస్ అవ్వరు? వాళ్ళ డెడికేషన్ దాన్ని బట్టి ఉంది. ఎగ్జాక్ట్‌లీ. అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. కానీ కొంతమందే టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు. అవును. అందరూ పెట్టుబడి పెడతారమ్మా. ఇన్వెస్ట్ చేస్తారు బిజినెస్‌లో. అవును. కొంతమందే పర్సనల్ లైఫ్‌ని పక్కన పెట్టి మరి సాక్రిఫైస్ చేసి మరి టైమ్‌ని కూడా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సక్సెస్ అవుతారు. అవును. ఇంకొంతమంది ఏంటంటే అన్నీ చేస్తారు. చాలా అవును. డెడికేటెడ్‌గా పనిచేస్తారు. టైమ్ ఫ్యాక్టర్ అంటే లక్ ఫ్యాక్టర్ ఉంటది కదమ్మా! బ్యాడ్ లక్ వల్ల సక్సెస్ అవ్వలేరు. అవునవును. సో, డబ్బుంటే బిజినెస్ రాదమ్మా. డబ్బుంటే ఏమైద్దంటే నీకో హోర్డింగ్ వచ్చిద్ది. పలానా బిజినెస్ స్టార్ట్ చేశాడని. ఓకే. సక్సెస్ రాదుగా. అవును. యూ మే బి ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ డబ్బుంటే, క్యాపిటల్ ఉంటే. అవును. బట్ సక్సెస్ రాదుగా అంటున్నా నేను. అవును అలానే సార్. పాంప్లెట్ చూసి సీఏ జాయిన్ అయితే అడ్మిషన్ వచ్చిద్దేమో క్వాలిఫికేషన్ రాదుగా అంటున్నాను. అడ్మిషన్ వేరు, క్వాలిఫికేషన్ వేరు. పాస్ అవ్వటం వేరు అవును. అంటున్నా నేను. అవును సార్. హ్మ్. హ్మ్. ఎనీథింగ్ ఎల్స్ అమ్మా నీ సైడ్ నుంచి? ఇంకా నాదో చిన్న ప్రశ్న అమ్మా. లాస్ట్ క్వెషన్ అన్నానుగా దీంతో క్లోజ్ చేద్దాం నాన్న. థాంక్స్ ఫర్ ఓకే. యువర్ వాల్యుబుల్ టైమ్. ఓకే. చాలామంది జూనియర్స్ ఉన్నారు కదమ్మా! నీ అవును. జూనియర్స్ 10థ్ అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి ఉపయోగపడిద్దని. ఓకేనా? ఓకే. ఓకే సార్. దానికోసం అడుగుతున్నా. ఏదుంటే అదే చెప్పమ్మా. తప్పేం లేదు. ఓకే. ఓకే. ఓకేనా? నువ్వెంత ఓకే. హానెస్ట్‌గా చెప్తే నేను అంత సంతోషంగా ఫీల్ అవుతా. ఓకే సార్. 10థ్ అయిపోగానే ఎంఈసీ తీసుకొని సీఏ చేయటం బెటర్. అసలు సీఏ అనే గోల్ ఉంటే అంటున్నాను నేను సీఏ చదవాలి. ఓకే. 10థ్ అయిపోగానే ఎంఈసీ తీసుకొని సీఏ చేయటం బెటరా? ఓకే. వాళ్ళు మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అవుతారా? ఇంకెక్కడైనా జాయిన్ అవుతారా? వాళ్ళ ఇష్టం. ఓకే. ఈ ఎంపీసీ లేదా బైపీసీ లాంటి కోర్స్ తీసుకొని ఆ తర్వాత సీఏ కోర్స్‌కో, సీఎంఏ కోర్స్‌కో రావటం బెటర్. 10థ్ అయిపోయిన తర్వాత ఎంఈసీ తీసుకోవడమే కరెక్ట్ సార్. యెస్. 10థ్ చెప్పు నాన్న. అదే సార్. స్టాండర్డ్స్ మనం ఇంటర్మీడియేట్ నుంచి స్టార్టింగ్ నుండి గూడా మనం అదే బేసిక్స్ మీద వర్క్ చేసాం సార్. హ్మ్. స్టాండర్డ్స్ అంతా స్ట్రాంగ్ ఉంటే ఇంకా ముందు గూడా అంత కాన్ఫిడెన్స్ వస్తది సార్. వెరీ గుడ్ నాన్న. ఏం చేస్తుంటారు మీ అమ్మా, నాన్న? మా బిజినెస్ చేస్తారు సార్. వెరీ గుడ్. సో, సీఏ జాయిన్ అవ్వాలని కాదు. ఒకవేళ సీఏ జాయిన్ అవ్వాలని యాంబిషన్ ఉంటే అవును. ఎంపీసీ అయిపోయినా, బైపీసీ అయిపోయినా జాయిన్ అవ్వచ్చు. నథింగ్ రాంగ్. ఇప్పుడు నువ్వు రాలా? అవును. సీఎంఏ కంప్లీట్ అయిపోయింది. సీఎంఏ ఫౌండేషన్, ఇంటర్ ఫైనల్ అయిపోయింది. అవును సార్. సీఏ ఫౌండేషన్ అయిపోయింది. సీఏ ఇంటర్ అయిపోయింది. సీఏ ఫైనల్‌లో ఉన్నావు ఇప్పుడు నువ్వు. అవును. నువ్వు వచ్చావు కదా! అలానే చాలా అవును. మంది పాస్ అవ్వచ్చు. కానీ దానికంటే బెటర్ అడ్వైస్ ఏంటి? ఎంఈసీ తీసుకోవడం ఇప్పుడు బెటర్. ఎగ్జాంపుల్ తిరుమల కొండ వెళ్ళాలనుకో నడిచి కూడా వెళ్ళొచ్చు. దానికంటే కాస్త ఫాస్ట్‌గా వెళ్ళాలంటే ఏంటి? మెట్ల బస్సో, కారో బస్సు ఎక్కేసి వెళ్ళిపోవటం. అవును. అది. సో, సీఏ చేయాలంటే ఎంపీసీ, బైపీసీ తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ దానికంటే బెటర్ ఏంటంటే ఎంఈసీ తీసుకొని సీఏ జాయిన్ అవ్వటం బెటర్. బెటర్. థాంక్స్ ఎ లాట్ అమ్మా. నీ పేరెందుకు నీ అడగట్లేదేంటమ్మా? నీ పర్సనల్ ఐడెంటిటీ వల్ల ఎవరన్నా ఉంటారమ్మా. ట్రోల్ చేసేవాళ్ళు ఉండరా? ఉంటారు సార్. సెటైరిక్‌గా మాట్లాడేవాళ్ళు ఉండరా? ఉంటారు. నువ్వు 10 మందికి మేలు చేయాలనుకోని, 10 మందికి మంచి చేయాలనుకోని, నీకెందుకు ట్రోలింగ్, నీకెందుకు ఆ సెటైరిక్‌గా ఎవరో జోక్ చేయటం. ఓకే సార్. ఓకేనా? అందుకని ఓకే సార్. అలా ఆ థాంక్ యూ. విషయంలో నువ్వు సఫర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నీ పేరు వద్దులే అమ్మా అన్నాను. అంతేకాని ఓకే. ఇంకేం లేదు నాన్న. ఓకే సార్. ఓకే నాన్న. బాయ్. థాంక్స్ అమ్మా. ఓకే.